అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు మన చంద్రాల సార్ మనసు నిమ్మల పడ్డట్టున్నది. ఇన్ని రోజుల తన్లాట ఇయ్యాలతో నడిచిపోయింది. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇయ్యాలతోని ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు నడిచిపోయినాయి. వచ్చే మలక అమరావతిని అసెంబ్లీ కట్టి అన్ని మీటింగ్లు పెట్టుకుంటా అన్నాడు కదా, గందుకే నేను కూడా ఆఖరి మీటింగ్లు అంటున్నా. కానీ చంద్రాల సారు నా తరపున మీకు బాయ్ బాయ్ సారు. అయినా మీరేం బాధపడకుండ్రి, మీరు అమరావతిలో ఉన్నా అమెరికాలున్నా మిమ్మల్ని మేము తీన్మార్లకు తీసుకొస్తాం కానీ, సరేనా? జూన్ తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ అమరావతిలో ఉంటుంది, రాజధానిలో ఉంటుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రాల్ సారు మొన్న చెప్పిన ముచ్చటిది. మరి ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నామంటే ఇయ్యాలతోని ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు ఓడిచినాయి. అంటే హైదరాబాద్తోని ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లకున్న బంధం ఓడిచిపోయిందన్నట్టు. ఇక వచ్చే మీటింగ్లు ఎటు అమరావతిని పెట్టుకుంటారు కానీ ఇవాళ అవ్వోటి ఓటి మాట్లాడుకున్నారు. దాంట్లో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకునే ముచ్చట్లు కూడా మాట్లాడుకున్నారు. ఇక దీంట్లో ఏముంటది, అందరు ఒక్క మాట మీన్నే ఉండుంటారు కదా. ఆగో పంక పార్టీ జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నా అంతరాత్మ ప్రమోదం మేరకి నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. అర్రే గట్లంటవేందే, మీ జీతాలు పెంచుతామంటే వద్దంటాడు గీ సారు. ప్రజలు మాత్రం త్యాగాలు చేయాలా, మనకు మాత్రం భోగాలా అన్న రీతిలో ఈ యొక్క బిల్లు ఉంది అధ్యక్ష. అరే చంద్రాల సార్ చెప్పిన ముచ్చట ఆయనకే కొడుతున్నాడు అన్నట్టు. దీంట్లో కూడా అలా రాజకీయం పోనీయలేదన్నట్టు. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2004 ముందున్న సంపాదన ఉంచుకొని మిగతా సరం చేయమని అధ్యక్ష, అప్పుడు మీ మహానుభావులు అవుతారు. అరే గంత మాటలు ఎందుకు? దీన్ని ఏదైనా పెంపు చేస్తూనే ఏమైనా తగ్గించగలిగే అవకాశాలు ఏమన్నా ఉంటే ఆలోచన చేయమని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. చూసిన రానుల్లా పెంచాలన్నట తక్కువ చేయాలన్నట. రాజకీయం అంటే గట్లనే ఉంటది కదా. అంటే ఏదో అట్లా అంటున్నాడు కానీ మొత్తానికైతే అందరు కలిసి ఆంధ్ర ఎమ్మెల్యేల జీతాలు నెలకు 90,000కెళ్ళి 150,000 దాకా పెంచుకున్నారు.